ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన పరిశుద్ధమైనటువంటి నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. బాగున్నారా ప్రియులారా? సర్వోన్నతుడైన కృప కలిగిన దేవుని నామములో మనమందరం ప్రియులారి ఉదయకాల సమయంలో క్షేమముగా ఉండునట్లు యేసయ్య మన పట్ల చూపిస్తున్నటువంటి అపారమైన ప్రేమ ఎంత గొప్పది. దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి మనమందరం కూడా మన ప్రాణ ఆత్మలతో స్తుతించి సంతోషించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన ఈ నూతనమైన దినాన్ని బట్టి ప్రభుని మనము స్తుతించుదామా ప్రియులారా? నేటి ఉదయకాలపు దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ బైబిలు గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 24వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అలసి ఉన్న వారి ఆశను తృప్తి పరచెదను. అలసి ఉన్న వారి ఆశను తృప్తి పరచెదను. వాస్తవంగా ఆశను కలిగి ఉన్నటువంటి మనం అలసిపోయినటువంటి పరిస్థితుల్లో, వేసారిపోయినటువంటి పరిస్థితుల్లో ప్రియులారా మనం కురిగిపోతూ ఉంటాం. ఏమాత్రం కూడా తృప్తి లేనటువంటి పరిస్థితుల్లో మనము నీరసించే వారంగా ఉంచబడతాం. ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నటువంటి దేవుని సార్వభౌమత్వం ఎంత గొప్పదో ప్రియులారా. అలసినటువంటి ప్రాణాలను ఆయన తృప్తిపరిచేవాడిగా ఉన్నాడు. ఇది నాన్న జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు బబులోను రాజు ద్వారా ఇజ్రాయేళ్లకు కలిగినటువంటి నష్టం, ఇజ్రాయేలుల ప్రాణాలకు కలిగినటువంటి విసుగుదల, ప్రియులారా వారు కృంగిపోయినటువంటి పరిస్థితులు, వారి నలిగిపోతున్నటువంటి పరిస్థితులు, నిరుత్సాహంతో ఒక్క అడుగు కూడా వారు ముందుకు వేయలేనటువంటి పరిస్థితులు, అలసిపోయినటువంటి ప్రాణాలు. అలాంటి పరిస్థితుల్లో దేవాతి దేవుడు ప్రియులారా యెషయా ప్రవక్త ద్వారా ఈ మాటలు, ఇర్మియా ద్వారా ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలసినటువంటి ప్రాణములను ఆయన తృప్తిపరిచే దేవుడు. నీ జీవితంలో ఏ కారణాన్ని బట్టైనా సాధించవలసినటువంటి దానిని సాధించలేనటువంటి పరిస్థితుల్లో అలసిపోయి ఉన్నావా? ఇంకా నేను ఈ పని చేయలేను, ఇక ఈ కుటుంబాన్ని నేను నడిపించలేను, ఇక నేను పరిగెత్తలేను అని చెప్పి నిన్ను నువ్వు నిరుత్సాహపరుచుకుంటున్నావు దేవుని బిడ్డ. అలా నిరుత్సాహపరచడానికి ఎంత మాత్రం శోధకునికి మనం అవకాశాన్ని ఇవ్వకూడదు. మన ప్రాణములు తృప్తిపరచబడాలనంటే దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మనం చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా? మనము తృప్తిపరచబడాలి అంటే ప్రియులారా మనం దేవుని దగ్గర దీనులమై జీవించాలి. రెండవదిగా దేవుని ఆ మందిరానికి మనం వెళ్ళాలి. దేవుని మందిరంలో దైవజనుడు చెబుతున్నటువంటి మాటలు మనం విన్నప్పుడు ఆ మాటలు, ఆ వాక్యము ద్వారా మనం తృప్తిపరచబడతాం. అంత మాత్రమే కాదు, క్రైస్తవ జీవితానికి పరిశుద్ధమైన జీవితం ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది ప్రియులారా. ఇదేనన్నా అపవిత్రమైనటువంటి వాటికి చోటిచ్చి నిరుత్సాహంలో కొనసాగుతున్నటువంటి వారు అనేక మంది మనకు కనిపిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ మాటల ద్వారా ప్రభు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ప్రభు నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటున్నాడు. నీ నిరాశ, నీ నిరుత్సాహం విజయోత్సవంలోనికి నడిపించబడాలనంటే, దీవెనకరమైనటువంటి పరిస్థితుల్లోనికి నడిపించబడాలనంటే నీవు దేవుని మీద ఆధారపడటం నేర్చుకో. అలాంటి ధన్యత, కృప, అనుభవాన్ని ప్రభు మనకు దయచేయుగాక. ప్రార్థన చేసుకుందామా? తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన దేవ, మీ మహోన్నతమైన నామమును బట్టి వందనాలు తండ్రి. ఈ సందేశాన్ని వింటున్నటువంటి వారి జీవితాల్లో ఏ విధమైన నిరాశ ఉన్నదో నాయన, ఏ విధమైనటువంటి పరిస్థితులు ప్రభా ఆ ఇబ్బందులను బట్టి నిరుత్సాహపడుతూ ఉన్నారు, నిరాశపడుతున్నారో వారిని బలపరచండి తండ్రి, ధైర్యపరచండి నాయన. అటు బిడ్డలను
మీ ఉన్నతమైనటువంటి కృపచేత నింపండి తండ్రి. లేవనెత్తుము నాయన. మహా సంతోషాన్ని వారి జీవితాల్లో కలుగు చేయమని యేసు నామం పేరిట అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.